నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పోలవరం బనకచెర్ల అంటూ ఒక ప్రత్యేకమైన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే అప్పటి నుంచి కూడా దీనిపైన తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే ఉంది. దీనికి సంబంధించి గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు కూడా స్పందించి కేంద్రానికి లేఖ రాయటం కావచ్చు, అది చేయడం మనం చూసాం. అయితే ఇప్పుడు ఆయన దీనిపైన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే దీనిపైన మరి రేవంత్ సర్కార్ ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం చేయట్లేదు, నిధులు నీళ్లు అన్నీ కూడా ఆంధ్రాకి తాకట్టు పెడుతుంది అని చెప్పి ఆయన రేవంత్ సర్కార్పై ఆరోపణలు చేస్తున్నారు. ఇక మరి పోలవరం బనకచెర్ల వల్ల రాయలసీమ అభివృద్ధి చెందడం మరి తెలంగాణకు ఎందుకు ఇష్టం లేదు, నిజంగానే దీనివల్ల తెలంగాణ నష్టపోయే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, పోలవరం బనకచెర్ల ఈ ప్రాజెక్ట్ని మనం చూసాం. ఆయన ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా కేంద్రం సహాయం కోరారు. దీనికి కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది అని చెప్పి మనం విన్నాం. అయితే ఇది వృధాగా పోయే నీటిని వాడుకుంటామని చెప్పి మొదటి నుంచి బాబు గారు చెప్తూనే ఉన్నారు. కానీ ఎందుకు హరీష్ రావు గారు కావచ్చు, కొద్దో గొప్ప తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపైన వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. సో దీనివల్ల తెలంగాణకు వచ్చిన నష్టం ఏంటంటారు? అంటే తెలంగాణ ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్కి ఎగువనుందా దిగువనుందా? ఇప్పుడు సముద్రంలో వృధాగా పోయే నీళ్లు ఏది లోయర్ రైబేరియన్ రైట్స్ అన్నమాట. ఈ రాష్ట్రానికి ఉన్నాయి. ఏది మిగులు జలాలని మనం వాడుకునే హక్కు ఆంధ్రప్రదేశ్కు ఉంది. సముద్రంలో ప్రతి సంవత్సరం 2000 టీఎంసీల నుంచి 3000 టీఎంసీలు నీళ్లు ఇవాళ వృధాగా పోతున్నాయి. గోదావరి జలాలు మనం చూసాం. వరద గోదావరి పోటెత్తితే ఎంత ఉధృతంగా గత ఏడాది 2800 టీఎంసీలు సముద్రంలోకి పోయాయి. అంటే మీరు ఎన్ని నీళ్ళైనా సముద్రంలోకి పోవటం మీకు ఇష్టమే, కానీ ఆంధ్రప్రదేశ్ వాడుకోకూడదు, ఆంధ్రప్రదేశ్ బాగుపడకూడదా? ఇక్కడ వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాదు, ఉత్తరాంధ్ర లేకపోతే మధ్యాంధ్ర, కోస్తాంధ్ర కాదు, రాయలసీమ. 4 జిల్లాలు కరువు జిల్లాలు. కనీసపు కనికరం మీకు రాయలసీమ కరువు జిల్లాలపై లేకుండా ఈ గేమ్ చేంజర్ ప్రాజెక్టుని మీరు అడ్డుకుంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్, ఆయన ఎంత మరి ఉదారంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీరు కట్టుకుంటానంటే ఆయన ఏమైనా అభ్యంతరం చెప్పారా? ఇప్పుడు 1,00,000 కోట్లతో మీరు అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టారు. ఎక్కడ? కాళేశ్వరంలో. అది కూలిపోవచ్చు, లేకపోతే అదేదో మరి కేసుల్లో ఇరుక్కోవచ్చు. ఇవాళ అదొక స్కామ్ అన్నారు. అంటే ఇవాళ హరీష్ రావు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ఆ కేసుల్లో నుంచి బయటపడేందుక, ఆ తెలంగాణ ప్రజల దృష్టిని మళ్లించేందుక? ఇప్పుడు ఇవాళ పోలవరం బనకచెర్ల ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఆ స్కీమ్ గురించి గత ఎన్నేళ్లుగా జరుగుతోంది డిస్కషన్. ఎప్పుడు చంద్రబాబు దాన్ని ప్రకటించారు? అప్పుడు ఎందుకని ప్రజెంటేషన్ ఇవ్వలేదు ఈ హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్? ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ మిమ్మల్ని ఎంక్వైరీలకు పిలుస్తోందని కేసీఆర్ నిన్న ఎంక్వైరీకి అటెండ్ అయ్యారు. హరీష్ రావు మొన్న చూసాం, ఈటెల రాజేందర్ హాజరైనట్టున్నారు. ఆ కాళేశ్వరం ఏది అంటే మీ ప్రాజెక్టు మునిగిపోయి అక్కడ 1,00,000 కోట్లు ఇవాళ గోదావరిలో పోసారే, అంటే ఆ స్కామ్ నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఈ లిఫ్ట్కి మీరు అడ్డుకట్ట కడుతున్నారా? ఈ ప్రజెంటేషన్ ఈరోజు హరీష్ రావు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎలా చూడాలి? నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనార్థమే గనక అయినట్లయితే మీరు ఇప్పుడు ఈ పీసీ ఘోష్ కమిషన్ ఎంక్వైరీ ముందు ఈ ప్రజెంటేషన్లు ఇవ్వడం ఏంటి? ఇది కేవలం ప్రజల్ని తప్పుదారి పట్టించడం కోసం, ఒక రకంగా రెచ్చగొట్టడం కోసం, మళ్ళీ విద్వేషాలు రగిలించడం కోసం అని స్పష్టంగా కనపడుతుంది. అతను ఏమంటున్నాడు హరీష్ రావు? కేంద్రంలో ఉన్న 2 బీజేపీ మంత్రులు ఏం చేస్తున్నారంటాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తోందంటాడు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపైన ఒక లేఖ రాసింది. రేవంత్ రెడ్డి అబ్జెక్షన్ చెప్పాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్లో కూడా మాట్లాడారు. ఇక్కడ ఇష్యూ ఏంటి? మీరు ఆంధ్రప్రదేశ్కి ఎగువన ఉన్న రాష్ట్రం, మీరు ఉపయోగించుకోండి. గోదావరి జలాలు ఎంత కావాలంటే అంత ఉపయోగించుకోండి. మిమ్మల్ని ఎవరన్నా అడ్డం పెట్టారా? కాళేశ్వరం, ఆ రోజు అసలు కాళేశ్వరానికి టెంకాయ కొట్టిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పిలిపించుకున్నారు కదా. జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళి టెంకాయ కొట్టించారు. అతను టెంకాయ కొట్టడమేమో కానీ మీ టెంకాయ పగిలింది. ఇవాళ ఆ మేడిగడ్డ ఆ 7వ పిల్లరు, 6, 5 పిల్లర్లు ఇవాళ కుంగాయి, బీటలు వచ్చాయి, అన్నారం, సుందిళ్ళ. ఇవాళ మీకు అక్కడేంటి పడింది అక్కడ? అంటే మీరు సద్వినియోగం చేసుకోవాలని చూశారు, కానీ అక్కడ స్కామ్ చేసిన పరిస్థితి విచారణలో ఎదుర్కొంటారు. ఇప్పుడు పోలవరం బనకచెర్ల, ఇవాళ పోలవరం రైట్ కెనాల్ నుంచి మనం నాగార్జున సాగర్, అక్కడ
కృష్ణాకి కలపడం, గోదావరి జలాలని కృష్ణా నదిలోకి తెచ్చుకోవటం, అక్కడ నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ద్వారా బనకచెర్ల, అక్కడ ఒక పెద్ద రిజర్వాయర్ కట్టుకుని ఒక 150 టీఎంసీలు వాళ్ళు నిల్వ చేసుకుందాం అనుకుంటే మీరెందుకు అడ్డుపడుతున్నారు? ఇది ఒక 3 లక్షల హెక్టార్ల కొత్త ఆయకట్టు క్రియేట్ అవుతుంది. దీనివల్ల ఇవాళ 3 లక్షల హెక్టార్ల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుంది. ఒక 22 లక్షల హెక్టార్ల మరి ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. ఏది అటు నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ఆయకట్టు కావచ్చు, లేకపోతే గాలేరు నగరి, లేకపోతే కేసీ కెనాల్, వీటన్నిటికీ 22 లక్షల హెక్టార్లు నీకు ఆయకట్టు స్థిరీకరణ, 3 లక్షల హెక్టార్లు కొత్త ఆయకట్టు, 25 లక్షల హెక్టార్లకు ప్రయోజనం కలిగించే ప్రాజెక్ట్. ఒక 80 లక్షల మంది రాయలసీమ ప్రజలకు తాగునీరు ఇస్తుంది. ఇవాళ తాగునీటి వెతలు ఏ విధంగా క్షుద్బాధ, అప్పట్లో కరువు, ఏది రాయలసీమ అంటే కరువు సీమగా రాయలసీమ. మీరు వాళ్ళ సస్యశ్యామలం చేయటం కోసం కరువు అక్కడ ఉన్నటువంటి ఆ 4 జిల్లాలని ఈ ప్రాజెక్టు తీసుకుంటే ఒక 81,000 కోట్లు ఖర్చు పెట్టాలి దీనికి. కేంద్ర ప్రభుత్వం దీనికి ముందుకు వస్తుంది. కేంద్రం కూడా దీని పట్ల సదభిప్రాయంతో ఉంటే మీరు పొరుగు రాష్ట్రంలో ఉండి నిన్నటిదాకా కలిసిమెలిసి ఉన్నాం, ఒకే రాష్ట్రంగా ఉన్నాం, అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉన్నారు అంటే భౌగోళికంగా విడిపోవచ్చు. ఇప్పటికీ మీ మనసులు కలిసే ఉన్నటువంటి తెలుగు ప్రజల మధ్య ఈ విభేదాలు అవసరమా? గతంలో మనం చూసాం పోలవరం హైట్ మీద కూడా కొన్ని అభ్యంతరాలు తెలిపారని, పోలవరం కట్టడానికి కూడా కొన్ని అడ్డంకులు సృష్టించారని కూడా మనం, ఇది ఎంతవరకు నిజం ఉందంట? అది మరి జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కే తెలియాలి. పోలవరం హైట్ గురించి నువ్వు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ డీల్ గురించి మరి వాళ్ళే బయట పెట్టాలి. ఆ రోజు కాళేశ్వరం మరి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో ఇస్తూ కేసీఆర్ ఏమన్నాడు? తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ నేను జగన్మోహన్ రెడ్డికి చెప్పాను, ఒక అడుగు తగ్గించుకోమన్నాను పోలవరం హైటు, మరి జగన్మోహన్ రెడ్డి అందుకు సుముఖత వ్యక్తం చేశాడు అన్నాడు. అది జగన్మోహన్ రెడ్డి దానిపైన కనీసం ఖండించలేదు, సమాధానం చెప్పలేదు. అంటే కేసీఆర్ ఏం చెప్పాడు, జగన్ ఏమీ పాటించాడు. అప్పటి ప్రభుత్వాలు, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కేసీఆర్ శాసిస్తాడు, జగన్మోహన్ రెడ్డి పాటిస్తారు. ఆ విధంగా సాగినట్టుగా ఉంది. ఇతను అసెంబ్లీలో కేసీఆర్ని పొగుడుతాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎక్కడో ఎవరినో ఎన్కౌంటర్ చేశాడు, దిశానో ఏదో మొత్తానికి అప్పుడు ఏదో ఎన్కౌంటర్ చేస్తే ఆయన హీరో అన్నాడు. ఎవరు? కేసీఆర్ హీరో అన్నాడు. అసలు అతను గట్స్ ఉన్నాడు, అతను మగాడని ఇతను పొగుడుతాడు, అతను పొగుడుతాడు. అంటే ఇవాళ గోదావరి జలాలు ప్రతి సంవత్సరం నీకు 3,000 టీఎంసీలు వేస్ట్ అవుతున్నాయి, సముద్రంలోకి పోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పిఎఫ్ఆర్ పంపింది. ఏది? ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్. ఇదే బనకచెర్ల పోలవరం ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వానికి పంపితే కేంద్ర ప్రభుత్వం ఈ గోదావరి రాష్ట్రాలన్నిటికీ పంపింది. ఇది ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఈ రాష్ట్రాలన్నిటికీ ఎందుకు పంపింది? అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయండి అని ముందు ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం తన అభ్యంతరం తెలియజేసింది. ఇది ఇక్కడ మనం చూడాల్సింది మానవీయ కోణంలో. లోయర్ రైపేరియన్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్కి ఆ హక్కు ఇవాళ బజావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది. ఏది? మిగులు జలాలను వాడుకోవచ్చు, అటు కృష్ణాలో అయినా సరే లేకపోతే గోదావరిలోనైతే. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఒక ద్రోహం చేశాడు, ఒక మరణ శాసనం రాశాడు కృష్ణా డెల్టా రైతులకి. అతను ఏం చేశాడు? కృష్ణాలో మిగులు జలాలపైన హక్కు వదులుకుంటూ ఒక లేఖ రాశాడు. అప్పుడు తెలుగుదేశం ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అసలు ప్రాజెక్టులను ముట్టడిచ్చారు, అసలు మహాధర్నాలు చేశారు విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ మీద. అప్పట్లో వీళ్ళంతా చంద్రబాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, వీళ్ళందరూ కూడా. అంటే ఆ రోజు తండ్రి, ఈరోజు కొడుకు ఏ విధంగా ఇవాళ నదీ జలాలని మరి రాయలసీమ, ఇక్కడ ఉన్నటువంటి పల్నాడు, ఈ గుంటూరు, ఈ ప్రాంతాల్లో కరువు ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇవ్వకుండా ఆపడం ఏంటి? ఇది రాజకీయాలకు సంబంధం లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం, రివర్ లింకేజ్ని ఒక బృహత్తర ప్రాజెక్టుగా తీసుకుంది. అక్కడ మనం చూసాం ఏంటి? కావేరీ జలాలని పెన్నాకి కలపాలనే ఒక ప్రాజెక్టు. అటు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. అంటే నదులు ఇవాళ మనకి ప్రకృతి ఇచ్చింది.
బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నాయి. మీరు అందరూ కూడా ఇవాళ రైతులు పంటలు పండించుకోవడం కోసం ప్రభుత్వాలు ఏం చేయాలి? ప్రాజెక్టులు కట్టాలి, కానీ కట్టే ప్రాజెక్టులను అడ్డుకోవటం ఏంటమ్మా? దానివల్ల మీకేం వస్తుంది? ఇది నిజంగా అక్రమ ప్రాజెక్ట్ అయితే అడ్డుకోండి. ఇవాళ 81,000 కోట్లతో చేపట్టినటువంటి ఈ బనకచెర్ల పోలవరం ఇది గేమ్ చేంజర్. ఇది తెలంగాణకు కూడా ఉపయోగం. అలాగే సార్, ఇది భారీ వ్యయంతో కూడుకున్న ప్రాజెక్టు. కేంద్రం రాష్ట్రమే కాకుండా ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం ఉంటే కూడా ఇది పూర్తవుతుంది. అంటే కొంచెం కష్టతరమైనటువంటి ప్రాజెక్టే ఇది అని చెప్పి మనం వింటూ ఉన్నాము. మరి మీరు అన్నారు రాష్ట్రాల అభిప్రాయం కోవడానికి కేంద్రం కూడా ఒక లేఖలు రాస్తుంది అని చెప్పి. సో తెలంగాణ అభ్యంతరం తెలిపింది కాబట్టి దీనికి ఏమన్నా అడ్డులు వచ్చే ఛాన్స్ ఉందంటారా? అంటే ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు ఇది మంచిది కాదు. ఏది ఇవాళ ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేయటం, లేకపోతే పార్టీలని ఒకళ్ళనొకళ్ళు బ్లాక్మెయిల్ చేసుకోవటం సరికాదు. ఇది ప్రజోపయోగమైనటువంటి ప్రాజెక్ట్ అవునా కాదా, ఇది ఫీజిబిలిటీ ఉందా లేదా? ఇవాళ ఏంటి ఆ పంపినటువంటి ఆ రిపోర్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి పంపిన రిపోర్ట్ మీ దగ్గర ఉంది, 5 రాష్ట్రాల దగ్గర ఉంది. దాన్ని అధ్యయనం చేయండి. సముద్రంలోకి నీళ్ళు ఎంత పోతున్నాయి, ప్రతి సంవత్సరం వృధాగా నీళ్ళు ఎంత పోతున్నాయి అనేది మీరు తీసుకోండి. వాళ్ళు వాడుకుంటున్న నీళ్ళు ఎంత? రోజుకు 2 టీఎంసీలమ్మా. బనకచెర్ల పోలవరం ద్వారా వాడే ఆ నీటి పరిమాణం ఎంతనమాట? రోజుకు 2 టీఎంసీలు చొప్పున వాళ్ళు మహా ఉంటే ఏడాదికి 200 టీఎంసీలు తీసుకుంటారు. ఆ బనకచెర్లలో ఒక 150 టీఎంసీలు నిల్వ చేసుకుంటారు ఈ 200 టీఎంసీల్లోనే. మళ్ళీ అదేం అదనమేమీ కాదనమాట. అంటే అది కూడా ఎప్పుడు? వరద జలాలు ఉన్నప్పుడే. గోదావరిలో వరద పోటెత్తినప్పుడు మాత్రమే 2 టీఎంసీలు రోజుకి లిఫ్ట్ చేసుకుంటే మీకు అభ్యంతరం ఏంటి? ఇవాళ కేంద్రం ఉదారంగా నిధులు ఇస్తానికి ముందుకు వస్తుంటే మీరు మోకాలు అడ్డటం ఏ సంకేతం? ఆ రోజు 1,00,000 కోట్లు మీరు కాళేశ్వరం కట్టుకున్నారు. ఎవరైనా అభ్యంతరం చెప్పారా? గోదావరి జలాలే కదా అవి కూడా. ఏ రాష్ట్రం అన్న అభ్యంతరం చెప్పిందా? పైపెచ్చు మీరు ఆ రోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అందరూ కలిసి మరి ఉమ్మడి పరిష్కార యోగ్యం అప్పుడు తీసుకున్నారు. ఎక్కడ కట్టాలి, ఎక్కడ ఆ ప్రాంతం కట్టాలి, ఆ తమిడి హిట్టి అది తీసి పారేసి మీరు అనుకున్న చోటే కట్టారు. మేడిగడ్డ దగ్గర అది కుంగింది. అంటే ఎంకి పెళ్ళి సుబ్బి సాగుకు వచ్చినట్టుగా ఇవాళ కాళేశ్వరం కుంగటమేమో కానీ ఇప్పుడు మా బనకచెర్ల ఆపుతారా? ఇదేమన్నా సమంజసమా? ఆలోచించాలా. ఇవాళ రాయలసీమ ప్రజలు క్షుద్బాధ, అటు అనంతపురం ఎడారిగా మారుతున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ అనంతపురం జిల్లాలో నీళ్లు లేక అదేమైపోతుంది, అసలు ఆ భూమి అంతా ఎడారైపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి మీ అన్నదమ్ములు వాళ్ళకి నీళ్ళు ఇవ్వటం కోసం ఇది లక్ష్యం ఏంటి? 80 లక్షల మరి ప్రజలకి తాగునీరు, ఒక 25 లక్షల హెక్టార్లకి సాగునీరు. ఇలాంటి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవటం మాత్రం అది ఒక రకంగా అమానవీయం, అది ఒక రకంగా అనాగరికం. ఇప్పుడు మీరు అన్నారు ఇంత పెద్ద అమౌంట్లో ఎట్లా కడతారండి? మరి 80,000 కోట్లు అంటే అది 1,00,000 కోట్లతో ఎట్లా కట్టారమ్మా? కాళేశ్వరం 1,00,000 కోట్లతో కట్టినాళ్ళు ఇవాళ ఈ 80,000 కోట్లలో కూడా నీకు తొలి దశలో 13,000 కోట్లే, రెండో దశలో 28,000 కోట్లతో కడతాడు, మూడో దశలో 38,000 కోట్లు కడతారు. ఇట్లా 3 దశల్లో ఈ నిర్మాణం సాగుతుంది. అక్కడ మామూలుగా ఏంటి ఆ పోలవరం రైట్ కెనాల్ నుంచి కృష్ణాలో నీళ్లు పోస్తారు, అక్కడ మన నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి రిజర్వాయర్కి తీసుకెళ్తారు, బొల్లాపల్లి రిజర్వాయర్కి. అక్కడి నుంచి మనం సొరంగ మార్గం ద్వారా వెళ్తుంది. ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ శ్రీకారం చుడితే, నాంది పలికితే, కేంద్రం కరుణిస్తే మీకు కన్నెర్రా? ఇది భావ్యం కాదనమాట. ఒక రైతు క్షేమం కోరేవాడెవడు ఈ పని చేయడు. ఇప్పుడు ఇవాళ దాహార్తితో అలమటిస్తున్నటువంటి గ్రామాల దాహం తీర్చాలే కానీ వాటిని ఎండబెడతారా? తెలంగాణ ప్రభుత్వం ఆలోచించుకోవాలి. రేవంత్ రెడ్డి సర్కారు కూడా దీనిపైన యోచన చేయాలి. బీఆర్ఎస్ ఇప్పటికైనా ఈ విద్వేష భావన వీడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ద్వేషంతో మీకు ఇక్కడ ఓట్లు పడవు. ఎందుకంటే మొన్న మీకు అనుభవం అయింది. ఏ చంద్రబాబు ద్వేషాన్నైతే మీరు ప్రదర్శించారో అది మీ పతనానికి కారణమైంది. ఇప్పటికైనా ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలు దేశంలో నంబర్ 1 కావాలి. కట్టుకోండి, ఇంకో ప్రాజెక్టు, ఇంకో కాళేశ్వరం కట్టుకోండి. ఎవరొద్దన్నారు? అది కేసీఆర్ కాళేశ్వరం అని పెట్టుకో ఆ పేరు. ఇంకో కాళేశ్వరమా కూలేశ్వరమా అనుకోండి. ఇది రేవంత్ రెడ్డి పేరు పెట్టండి. రేవంత్ పెట్టండి, ఆయన పేరు ఆయన పెట్టుకోండి. లేకపోతే ఆమె పేరు పెట్టండి, ఎవరు సోనియా కూలేశ్వరం అని పెట్టుకోండి.
అంతే తప్ప ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులకు మాత్రం మోకాళ్ళు అడ్డవద్దు అనేది ఇవాళ ఏపీ ప్రజల వినతి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.